అది ఒక పురాతనమైన అడవి. ఆ జంగిల్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక తెలివైన కోతి నివసించేది. అది చాలా సంవత్సరముల నుండి నివసిస్తూ ఉంటుంది. అతని పేరు బుద్ధి. బుద్ధికి చిన్న కుందేలు జంగిల్లో పొదల మధ్యన పరుగులు తీస్తూ ఉంటుంది. అతనికి దారి తెలియదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అతను ఎటు వెళ్ళినా మళ్ళీ మొదటికే వస్తున్నట్లుంటుంది. అంత దట్టమైన అడవిలో అతను నివసిస్తూ ఉంటాడు. అతను బుద్ధిని చూసి ఇలా అన్నాడు, బుద్ధి మామా, నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. బుద్ధి మామా, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా అని అంటాడు. అలాగే చెప్పు అంటాడు బుద్ధి. బుద్ధి మామా, నాకు దారి తెలియదు, నేను ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు, నాకు కొంచెం సహాయం చెయ్యగలవా? నేను ఇంటికి వెళ్ళటానికి నాకు సహాయం చేస్తావా అని అడుగుతాడు. బుద్ధి నవ్వి, చింతించకండి చిన్న కుందేలు, నేను మీకు దారి చూపిస్తాను. నిజంగానే నేను మీకు దారి చూపిస్తాను. కానీ నా మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని బుద్ధిమామ కుందేలుని అడుగుతారు. ఆ చిన్న కుందేలు అడగండి అంటుంది. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా అని అడుగుతాడు. కుందేలు కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. ఎంతసేపు ఆలోచించినా తనకి విషయం అర్థం కాదు. ఎలా చేయాలబ్బా, ఎవరికి నేను సహాయం చేయలేదే అని ఆలోచించి, లేదు బుద్ధిమామా, నేను ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయలేదు అంటుంది. బుద్ధి అప్పుడు, నా మిత్రమా, నీవు ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మీరు ఎవరినైనా దారి కోసం వెతుకుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, నిజంగానే నేనెవరికైనా సహాయం చేశానా అని. ఆ తర్వాత అతను జంగిల్లోని ఇతర జంతువులకు సహాయం చేయటం మొదలు పెడతాడు. అతను ఒక కుక్క పిల్లను నీటి పాత్ర నుండి తాగటానికి సహాయం చేశాడు. అతను ఒక పక్షికి చెట్టు నుండి కిందకు పడి గుడ్డును తీసుకురావటానికి సహాయం చేస్తాడు. చివరికి కుందేలు తన ఇంటికి దారి కనుగొన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ కుందేలు అతని బుద్ధిని కలుసుకుని, ధన్యవాదాలు బుద్ధిమామా అని చెప్పాలని అనుకుంటాడు. తరువాత ఇంటికి వెళ్ళిన ఆనందంలో చాలా చాలా సంతోషంగా ఉంటాడు. తను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. ఆ సందర్భంలో ఇతర జంతువులకు, అడవిలో ఉన్న ప్రతి జంతువుకి సహాయం చేస్తాడు.
బుద్ధిమామ చెప్పిన మాటలు తనకు గుర్తుకు వచ్చి తను మిగతా జంతువులకు ఏ విధంగానైనా సహాయపడాలనే ఉద్దేశంతో తను ఆ కార్యాచరణ చేస్తాడు. చాలా సంతోషపడతాడు. అక్కడ ఒక పక్షి, ఉడుత, ఎలుక, అన్ని జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. ఆ సహాయంలో తను చాలా సంతోషపడతాడు. ఎలుక కూడా చాలా ఆనందంగా ఉంటుంది. తను చేసే సహాయానికి ఆ చిన్ని కుందేలు చాలా చాలా సంతోషపడుతుంది. అందుకు కృతజ్ఞతగా ఆ కుందేలు తన ఇంటికి దారి కనుగొన్నందుకు బుద్ధిమామను కలుసుకుంటానికి వెళ్తాడు. ఆ చెట్టు దగ్గరే బుద్ధిమామ కనిపిస్తాడు. ధన్యవాదాలు బుద్ధిమామ, ధన్యవాదాలు. మీరు చేసిన సహాయం మర్చిపోలేనిది అని చెప్తాడు. మీరు నేర్పించిన పాఠం నాకు చాలా ఉపయోగపడింది. మీ దారిని మీరు ఎప్పుడూ కనుగొంటారు. దీనివలన మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది అని చెప్తాడు బుద్ధిమామ. ఇది బుద్ధిమంతుడైన కుందేలు, తెలివైన కోతి కథ. మీకు నచ్చిందా?